కర్నూలులో ముఖ్యంగా అంటే దాదాపు గత 10 సంవత్సరాలుగా కవిత గారు అసలు అదే కుటుంబము అదే పార్టీ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్ని కూడా తనకి తెలిసే జరుగుంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని విమర్శించడం బదులు ఆ రోజు ఈ జరిగే 299 టీఎంసీలకి కేసీఆర్ గారు సంతకం చేసే అప్పుడు కవిత గారు అడ్డుకొని ఉండొచ్చు. లేదంటే పాలమూరు రంగారెడ్డి ఏంటి జూరాల కదా లైఫ్ లైన్ ముఖ్యంగా మహబూబ్ నగర్ కి సంబంధించి జూరాల నుంచి వాటర్ తీసే స్కీమ్స్ మీరు ప్లాన్ చేయాలి కదా అని ఆ రోజు అడిగి ఉండొచ్చు. అన్ని కూడా ఆ రోజు చేయకుండా ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత తాను ఏ పార్టీ నుంచి వచ్చారో, తాను ఏ ప్రభుత్వంలో భాగమై ఉన్నారో దాన్నే దోషిగా చిత్రీకరించడం అనేది ఏంటి, ఎలా తీసుకోవాలంటారు? మేడం నమస్తే. ముందుగా మా న్యూస్ సంబంధించినటువంటి ప్రేక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారికి, అదేవిధంగా సాయి కుమార్ అన్నగారికి, వీళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలియజేస్తున్నా. ముఖ్యంగా కవిత గారు జనం బాట ద్వారా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ గురైన తర్వాత ప్రజల్లో సంబంధించినటువంటి భవిష్యత్తు ఉందని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి జనం బాట ద్వారా వాళ్ళ సమస్యలను పిటముడికి పడినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ఇలా ప్రజల్లోకి వెళ్ళిండు. సుమారుగా మేము 17 జిల్లాల వరకు ఇప్పటి వరకు కవిత గారు పర్యటించారు. కవిత గారు పర్యటించినటువంటి ప్రతి దగ్గర కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా సందర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మీరు అడుగుతున్న 299 టీఎంసీలకు నాడు కేసీఆర్ గారు సంతకం పెట్టింది కదా, ఆ సంతకం పెట్టినప్పుడే మీరు అడ్డుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ రోజున మేము ఒక పార్లమెంట్ సంబంధించినటువంటి దానికి ప్రాతినిధ్యంగా వహించి ఉన్నారు కవిత గారు. బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఈ ప్రాంతానికి విభజన హామీలను తీసుకురావడానికి పార్లమెంట్ లో కొట్లాడి విభజన హామీలను తీసుకురావడానికి కవిత గారు కొట్లాటలు గాని, ఇక్కడ ఉన్నటువంటి పాలసీ డిసిజన్ లో గానీ, పాలసీ మేకింగ్స్ లో గానీ ఎక్కడ గానీ కవిత గారికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి పేపర్లలో కాదు, అవకాశం కాదండి, అయిపోయినాకైనా తెలిసింది కదా, తెలిసే అప్పుడు ప్రశ్నించి ఉండాల్సింది కదా ఆ రోజు. నేనేమంటున్నా మేడం, విత్ ఇన్ ద పార్టీ ఉన్నప్పుడు పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ లోనే మాట్లాడాల్సి ఉంటుంది. అది విజ్ఞప్తుల ద్వారా గానీ వినతుల ద్వారా గానీ చెప్పేటువంటి రిక్వెస్ట్ మేనర్ ఉంటుంది. బహిర్గతంగా బాధ్యత బయటకు వచ్చిన తర్వాత కుండబద్దలు కొట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు కవిత గారు అదే చేస్తున్నారు ప్రజల పక్షాన. నేనేమంటున్నా అంటే 2014లో స్టేట్ సంబంధించినటువంటి రీస్టేట్ ఆర్గనైజేషన్ ఏదైతే యాక్ట్ జరిగిందో ఆ యాక్ట్ లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనం రాసింది. ఏదైతే 811 టీఎంసీల కృష్ణా జలాలు ఉన్నాయో ఈ కృష్ణా జలాలు అనేటువంటి మునుపు కేటాయించినటువంటి కృష్ణా జలాలను దీన్ని ముట్టకుండా మిగులు జలాలను మాత్రమే మీరు వాడుకోవాలనేటువంటి విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి యూపీఏ సర్కారు ఆ నిబంధనలు రాసిల్లు. ఇలా ఆ నిబంధనలు తొక్కి ఉంటే ఈ రోజు తెలంగాణకు ప్రయోజనం వచ్చేది ఉండే. ఇవాళ నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఏదైతే ఇంటర్ స్టేట్ సంబంధించినటువంటి నిబంధనల్లోకి వెళ్లి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లో భాగంగా చంద్రబాబు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా 299 టీఎంసీలకు గారు సంతకం చేయకుండా మిగతా 30 టీఎంసీలు కూడా ఆ రోజు అడిగి ఉంటే, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుంటే వాకట్ చేసి బయటకు వచ్చి ఉంటే బాగుండేది ఉండే. ఆ తర్వాత 2015 సంవత్సరంలో మీరు ఏదైతే కేసు వేసిల్లో సుప్రీంకోర్టులో ఈ ట్రిబ్యునల్ ద్వారా మాకు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాలు మొత్తం కూడా మళ్ళీ మొదటి నుంచి పంచాలని కేసు వేసిల్లో ఈ కేసు వేయడం ద్వారా కూడా 7 సంవత్సరాల కాలయాపన అనేటువంటిది ఆ రోజున జరిగింది. ఇది ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు చేయకపోయినా ఇది వ్యూహాత్మకమైనటువంటి తప్పు, ఇది స్ట్రాటజీ పరంగా కూడా కేసీఆర్ గారు చేసినట్టు తప్పు. నేనేమంటున్నా అంటే గోదావరి బేసిన్ వైపు ఉండబడేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా మనకు వివాదాలు లేవు. దాదాపుగా 900 పైచలకు ఉన్నటువంటి టీఎంసీల పైన మనకు నీటికి సంబంధించిన అలిగేషన్స్ ఉన్నాయి. అక్కడ మనకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు. వివాదాలు లేని దగ్గర ప్రాజెక్టులు పూర్తి చేసేటంపై ప్రయత్నం చేసిల్లు, కాళేశ్వరం పైన ఎక్కువ టైంలు వెచ్చించిల్లు గానీ, ఈ కృష్ణా బేసిన్ మీద ఆధారపడినటువంటి రైతులకు గానీ, ఈ కృష్ణా బేసిన్ సంబంధించిన పరివాహక ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకు గానీ ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టును పూర్తి చేసినటువంటి పాపాన నాడున్నటువంటి బీఆర్ఎస్ పోలే. నేడు వచ్చినట్టు తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ కూడా చెంచడు మట్టి తీసినటువంటి పాపన పోలే. ఇవన్నీ కూడా కవిత గారు ఎండగడతా ఉన్నారు. నేనేమంటున్నా అండి, ప్రాజెక్ట్ అనేటువంటిది అంటే పూర్తి చేయాలి. ఒక ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంక్రీట్ లెవెల్ వరకు ఎక్కడైనా పూర్తయినా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తాం. ఎక్కడైనా కాంక్రీట్ లెవెల్ వరకు ప్రాజెక్టులు పూర్తయినాయా? ఎక్కడ కూడా పూర్తి కాలే. ఇవాళ ఏం చేస్తారండి, రిజర్వాయర్స్ కడతారు. రిజర్వాయర్స్ కట్టి కాలువలు దవ్వాలనేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చివరకు కాలువలు దవ్వితే డిస్ట్రిబ్యూటర్ సంబంధించినటువంటి వాటిని కట్టేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్స్ కడితే ఈ రోజు ఏదైతే కమాండ్ ఏరియా సంబంధించినటువంటి వాటిని కట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా కాంక్రీట్ లెవెల్ వరకు పోకపోతే రైతుకు నీళ్లు ఎట్లు వస్తాయి, భూములకు నీళ్లు ఎట్లు వస్తాయి, ఏ విధంగా మీరు ప్రాజెక్టులు పూర్తి చేసిలో ఇలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం గత ప్రభుత్వానికి ఉన్నది, ఈ ప్రభుత్వానికి ఉన్నది. చివరకు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా 45 టీఎంసీలకు సంబంధించినటువంటి పోలవరం కృష్ణా డెల్టా బేసిన్ నుంచి తీసుకుందామని చెప్పేసి అంటే
అవన్నీ కూడా యూటిలైజేషన్ సంబంధించినటువంటి నీటి కింద లభ్యత అవుతున్నాయని చెప్పినప్పుడు కూడా వీళ్ళు డిపిఆర్ పంపించిల్లు. ఏది సిడబ్ల్యూసీకి డిపిఆర్ పంపించిల్లు. ఈ డిపిఆర్ కూడా 2023 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 12వ తారీఖున ఈ డిపిఆర్ వెనక్కి పంపించింది సిడబ్ల్యూసీ. ఎందుకు పంపించిందండి? అది ఇంతవరకు బయటికి బాహ్య ప్రపంచానికి చెప్పలేదు. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా సిడబ్ల్యూసీ పంపించినటువంటి డిపిఆర్ వెనక్కి వచ్చింది, రిజెక్ట్ అయిందని చెప్పిండు. డిపిఆర్ రిజెక్ట్ కాలే, అది వెనక్కు మాత్రమే వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. ఏమని వీళ్ళు సిడబ్ల్యూసీ మీ ప్రాంతంలో ఉండబడేటువంటి ట్యాంక్ లెవెల్ వాటర్ ఎంత, ఆ ట్యాంక్ లెవెల్ వాటర్ చెప్పండి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయి, మిగులు జలాల నిష్పత్తి ఎంత, వర్షపాతం